అరే ఇది తిరుపతి వార్త. గల్ల పెట్టి ఎంత నిండిందో చెప్తారు, లేకుంటే లడ్డూకు గిరాకీ ఎట్లా నడుస్తుందో చూపిస్తారు. అది కూడా కాదంటే నెత్తెంటికల మీద ఎంకన్న ఎంతేంకేసిండో ఎవరన్నా పెద్ద భక్తులు వస్తుండ్రానో వార్తేసేటట్టున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ ఇది మామూలు భక్తులకు సంబంధించింది. ఎంకన్నకు రోజుకు 3 కోట్ల ఆమ్దానిస్తున్న భక్తులను ఆఫీసర్లు ఎంత ముద్దుగారుచుకుంటారో మీరే చూడండి. ఎక్కడిది తిరుపతి కొండ మీద కాలు పెట్ట సందు లేదు. ఎర్ర టెండల గంటల కమానం లైన్లు గడితే గాని ఎంకన్న దర్శనం అయితలేడు. ఇంత కష్టపడిపోతే పార్రి పార్రి అని నూకేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులాయే, పోరగండ్ల పాస్ ఫెయిల్ తెలిసే వరకు చిత్తం వస్తుండ్రు భక్తులు. ఒక్కపారే ఇంతమంది వచ్చే వరకు కిరాయికి రూమ్లు కూడా సరిపోతలేవు. అగో ఎంతమంది లైన్ల నిలబడ్డరో చూడుండ్రి. 2 అంటే 2 రూమ్లున్నాయట. పిల్లా జల్లనేసుకొని మూటాముళ్ళ కట్టుకొని కౌంటర్ల కాడనే కూలబడ్డరు. ఆడనే నిద్రలు కూడా చేస్తున్నారు జాగ దొరకక. సంటి పోరలతోని చిన్నగా లేవు తిప్పలు. ఎంకన్నా దర్శన భాగ్యం దొరుకుతాంది గాని రూమ్లు అయితే దొరుకుతలేవు. గీ అన్నని అడుగుదాం ఏం చెప్తాడో. రూమ్ కోసం కనీసం 5 గంటలు వెయిటింగ్ చేసినా కూడా లాస్ట్ దొరకడం లేదు. లాస్ట్ చివరకు ఒక లాక్ తీసుకుందామన్నా కూడా లాకులు లేవు. భక్తులకి ఇట్లా తక్లీఫ్లు అయ్యే వరకు గుడి మీద పెద్ద ఆఫీసరు ఒక ఉపాయం చేసిండు. 24 గంటలకు రూమ్ తీసుకున్నోళ్ళు 12 గంటలకు ఖాళీ చేస్తే సగం పైసలు వాపస్ ఇస్తామని ఆఫర్ పెట్టిండు. 18 గంటల ఖాళీ చేస్తే పావంతు పైకం వెనకకిస్తారట. ఇట్లనైతే జల్దిన ఖాళీ అని మనోళ్ళ ఆలోచన. అంత దూరం నుంచి వచ్చి అంత జల్దిన ఎట్లా ఖాళీ చేస్తారు సారు? విఐపీలు సెలబ్రిటీలని పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, అన్ని రూమ్లు వాళ్ళకే ఇయ్యకుండా చూస్తే ఇంట్లో కొందరికన్నా రూమ్లు దొరుకుతాయి.